అంబేద్కర్ గారి స్మృతివనాన్ని ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే చర్చ ఏంటంటే తెలంగాణ విగ్రహానికి, అంటే తెలంగాణలో ఇక్కడ కేసీఆర్ గారు ఏర్పాటు చేసినటువంటి విగ్రహానికి 148 కోట్లు మాత్రమే అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 400 పైగా కోట్లు పెట్టి కట్టాడు. ఇందులో కూడా అంటే అంబేద్కర్ గారి పేరులో కూడా ఈయన స్కామ్ చేసినట్టుగా ఇప్పుడు సుస్పష్టంగా కనిపిస్తున్న లెక్కలు. ఏదేమైనప్పటికీ నిన్న సామాజిక న్యాయం చేసేసానని చెప్తున్నాడు ఈ విగ్రహం పెట్టి. మీ అభిప్రాయం ఏంటి ఓవరాల్గా? నిజంగా సామాజిక న్యాయం జరిగిపోయిందంటారా? ఈ అంబేద్కర్ అనే వ్యక్తి ఒక సామాజిక వర్గానికే చెందినవాడని ఈయన మరి ఆ స్టేట్మెంట్ ద్వారా చెప్తున్నాడు, మరి అది నిజమంటారా? ఫస్ట్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత అంటే వాళ్ళ టీము. ఆయన ఈ రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు ఈనాటికి మన పౌరుల హక్కులను కాపాడుతూ వచ్చినాయి. అర్థమైందా? ఆ రాజ్యాంగం కనుక ఆయన చాలా ముందు చూపుతోటి, అంటే రకరకాల వ్యక్తులు ఊహించి రాశాడు. అయినా అంతకు మించున్నారు వీళ్ళు. అర్థమైంది నీకు? కొన్ని వ్యవస్థలకే విచక్షణాధికారాన్ని ఉండేలా చూశాడు. ఆ రాజ్యాంగంలో పొందుపరిచారు. ఆ విచక్షణాధికారాన్ని వాళ్ళు ఇష్టపడి వాడేసుకుంటే దొంగోళ్ళు కట్టండి. అంటే కొన్ని వ్యవస్థలకు విచక్షణాధికారాలు ఉంటే వాళ్ళని ఏమనకూడదు మనం. వాళ్ళ మాట మిఠా కింద వాడేస్తున్నారు వీళ్ళు. అంటే అంటే ఆ లెవెల్కి వెళ్ళిపోయారు వీళ్ళు, దాటి వెళ్ళిపోయారు. సరే, డెఫినెట్గా రాజ్యాంగమే మన రక్షణ కల్పిస్తూ ఉంది. అంబేద్కర్ గారి విషయంలో నిజంగా ఆయన జీవన విధానం, ఆయన ఎదిగిన తీరు, ఈ దేశం కోసం ఆయన ఏం చేశాడు అనేటువంటి గుర్తుపెట్టుకోవాలి. మన ఆదర్శనీయమైన వ్యక్తి. దురదృష్టవశాత్తు కొన్ని కులాలు ఓన్ చేసుకున్నాయి. కారణం ఏంటంటే ఆయా వర్గాలకు చెందిన వ్యక్తి వల్ల కావచ్చేమో, కానీ డెఫినెట్గా ఆయన అందరివాడు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. చానాళ్ళు దేశ ప్రజలు కూడా కొంత ఆయన అలాగే చూసి ఉన్నారేమో. అప్పుడు వివక్ష ఉంది, తర్వాత కూడా వివక్ష ఉంది నాయకులు. తర్వాత అర్థమైంది అందరికీ. ఆ రాజ్యాంగం ఫలాలు అనుభవిస్తున్నప్పుడు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అమ్మ బాబు ఈయన లేకపోతే ఏమైపోతుండ్రా బాబు, ఈయన చాలా జాగ్రత్తగా రాయని, ఎంత మేధావరా బాబు అని అనుకున్నారు. ఇప్పుడు అర్థమవుతుంది అందరికీ. ఇక విగ్రహం విషయానికి వస్తే, అంబేద్కర్ గారి 125వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 125 అడుగులు విగ్రహం ఏర్పాటు చేస్తాం, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని మించి మన విగ్రహం ఉంటుంది, ఈ దేశం మొత్తం ప్రపంచమే ఇటుపక్క చూసేలాగా ప్లాన్ చేద్దాం, ఒక స్మృతి మనం ఏర్పాటు చేద్దాం, అందులో గ్రంథాలయం. ఈయన బౌద్ధం ఆచరించడు. ఈయన అసలు కులమే లేదు ఆయనకి, బౌద్ధం ఆచరించడు ఆయన. అంబేద్కర్ గారు ఆశయాలు, అసలు ఆయన ఐడియాలజీ ఏముంది ఈ ప్రపంచానికి తెలియజేయాలి, అదొక సందర్శనీయమైన స్థలంగా మార్చాలి అనేటువంటిది భావంతో ప్లాన్ చేశారు. ఆ తీర్మానం చేసిన వీళ్ళు బాయ్కట్ చేశారు. ఎవరో జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే ఆయన పేదలకి పెత్తందారులకి మధ్య పోటీ అన్నట్టుగా, సామాజిక న్యాయం అన్నట్టుగా చిలక పొలుకులు వల్లిస్తూ ఉన్నాడు. జనం ఇది చరిత్ర చెరిపేస్తే చెరిగిపోదు, చింపేస్తే చిరిగిపోదు అని చెప్తాడు రావుగోపాలరావు గారు సినిమాలో. అలాగా ఈయన ఇలాంటి పచ్చి అబద్ధాలు మాట్లాడితే జనం ఏం చెవిలో పువ్వులు ఎట్టుకోలేదు. బ్రహ్మ 20 ఎకరాల పైన కేటాయించి అక్కడ చాలా చక్కగా బౌద్ధం నడయాడిన నేల. అసలు ఆ స్మృతివనం రెడీ చేసి ఉంటే, ఇప్పుడు చంద్రబాబు గారు ప్రపోజల్ ఆ చుట్టూరు ప్రహారీ గోడలు కట్టిన తర్వాత అక్కడ వచ్చింది ఆ విగ్రహం, అవన్నీ కూడా ఎత్తేసారు, అటు ఇటు చేసేసారు వాళ్ళు. అప్పుడు గొడవ చేశారు కూడా, పాలకోటయ్య గారు ఇలాంటి అందరూ కూడా చాలామంది గొడవ చేశారు. ఈ అంబేద్కర్ ఈ స్మృతివనానికి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు గట్టిగా అడిగితే అప్పుడు విజయవాడలో ప్రపోజల్ పెట్టాడు. సరే, ఎక్కడో చోట పెట్టాడు. దీనివల్ల ఏంటంటే ఆయన ఇంటెన్షన్, ఆయన లోపల మనసులో ఏముంది, నువ్వు సత్సంకల్పం అనుకో, నువ్వు చేసిన దాన్ని ప్రజలు హర్షిస్తారు. ఇప్పుడు విజయవాడ ఇరుకు రోడ్లలో జనసమ్మర్దంగా ఉండే చోట పెట్టి నువ్వేం సాధిస్తావు? ఆయన్ని ప్రశాంతంగా అక్కడికి ఆయన అదొక సందర్శనీయ స్థలంగా మారి
అక్కడికి రావాలనుకున్న వాళ్ళు మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా వచ్చి చక్కగా చూసుకుని వెళ్ళే పరిస్థితి అక్కడ ఉంటుంది ఆ ఇరుకు రోడ్లలో. అది అంత ప్లేసు. పార్కింగ్ కూడా ఇబ్బందిగా. మామూలుగానే అక్కడికి వెళ్ళటానికి జనాలు ఈ ఏళ్ళ మానేద్దాంలో జనం ఎక్కువ ఉన్నారని మానేస్తారు ఆ రోడ్లో వెళ్తాను. అదొకటి. 2 ఇంకోటి కూడా ఉంది, అది ఇంటెన్షనల్గా కావాలని ఇబ్బంది పెట్టడానికే చేశాడు. అంటే కొన్ని పరిమితులు ఉన్నాయి మనం మాట్లాడడానికి ఆ విషయంలో. ఇక బ్రహ్మాండమైన విగ్రహం, ఆ విగ్రహాన్ని కానీ అంబేద్కర్ గారిని కానీ ఎవరు ఏమంటారు, ఆ విగ్రహం పెట్టడం అనేటువంటి దాన్ని ఎవరు తప్పట్లేదు. నువ్వు పెట్టిన ప్లేసే కరెక్ట్ కాదు, ఓపెన్గా చెప్తున్నాను. అక్కడ నువ్వు అక్కడ 20 ఎకరాలు కేటాయించారు కదా, నువ్వు 30 ఎకరాలు కేటాయించు, అది 50 ఎకరాలు ఇవ్వు. అక్కడే చంద్రబాబు 20 ఇచ్చాడు, నేను 50 ఇచ్చానని చెప్పుకో. అలా చంద్రబాబు గారి కన్నా నువ్వు ఘనంగా చేశానని చెప్పుకుని చేసుంటే డెఫినెట్గా ఆయన్ని మనం నమ్మచ్చు. అక్కడ చెడగొట్టి ఇక్కడ ఈ వర్గాలు దూరం అయిపోతున్నాయి. నువ్వు చెప్పేది ఏంటి, పేదలకే పెడుతున్నారు. అసలు పేదవాళ్ళు ఎవరు ఉన్నారని చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో పేదవాడు ఉన్నాడా? పేదవాడు అంటే తినటానికి కూడి లేకపోవటం, రోజు గడవకపోవటం, ఇది కదా పేదవాడు అంటే. నీకు 800కి తక్కువకి కూలివాడు దొరుకుతున్నాడా? 500కి 500 నుంచి 800 తక్కువ ఒక కూలి మనిషి దొరుకుతున్నాడా పని చేయడానికి? ఇది పేదరికం ఎక్కడుంది? ఎవరికన్నా అవిటితనం ఉండి, అంగవైకల్యం ఉండి, లేకపోతే మానసికంగా డిజాస్టర్ అయి ఉండి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు గట్టు వచ్చేస్తే వాళ్ళ పేదవాళ్ళు, కానీ కూటికి లోటు లేదు ఎవరికైనా. ఒకవేళ ఏదన్నా ఉన్నా అన్న క్యాంటీన్లో అడిగి పెట్టి వాళ్ళు సరి చేశారు, నువ్వు చెడగొట్టావు. అది పెత్తందారులు ఎవరు? పెత్తందారులు అంటే ఎవరు ఆయనకు అర్థం చెప్పాలి. పెత్తందారులు అంటే ఎవరంటే, ఒక ఎమ్మెల్యే ఉంటాడు, నందికొట్కూరు ఎమ్మెల్యే ఉదాహరణకి, ఆర్దర్. ఆయన ఎమ్మెల్యే, ఆయన నెత్తి మీద రెడ్డిని పెట్టావు. ఇందులో పెత్తందారు ఎవరు, పేదవాడు ఎవరు చెప్పమని? ఎంఎస్ బాబు పోతలపట్టు, ఆయన మీద ఇంకో రెడ్డిని పెట్టావు, పెత్తనం. అక్కడ పెత్తనం ఎవరు, పేదలు ఎవరు? ఈ రాష్ట్రాన్ని 3 విభాగాలు చేసావు. పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి. వీళ్ళ పెత్తందారులా, లేకపోతే వీళ్ళ కన్నా నలిగిపోతున్న ఎమ్మెల్యేలు, మంత్రులు, అత్యంత సీనియర్లైన నాయకులు వాళ్ళు పేదలా పెత్తందారులా? చేసి అన్నీ మీరు చేస్తా ఒక బీసీ చేత మోకాళ్ళ మీద కూర్చోబెడతారు, ఒక ఎస్సీ అని మీ పక్కన గొంతు కూర్చుని ఉంటాడు పాపం, మంత్రి అయితే కూడా. ఇదంతా మీరు మనుషులను చంపేసి ఇంటికి డెలివరీ ఇస్తారు దళితుడిని. ఆ చంపేసినోడు నేనే చంపేసాను అన్నా కానీ మీ పక్కన కూర్చోబెట్టుకుంటారు. ఎవరు పెత్తందారులు, ఎవరు పేదవాళ్ళు చెప్పండి? మీరు విజయానికి తోడ్పడి కోడికత్తితో చిన్న గీసేయడం లేదో కూడా తెలియదు ఆ కుర్రోడికి. ఇప్పటి వరకు కూడా విముక్తి లేదు. మీరు అలానయంలో సత్యంబాబు అన్యాయంగా, అక్రమ దుర్మార్గంగా అతను జడ్జి గారు చెప్పి ఇదంతా అన్యాయం రా బాబు, వదిలేండి నాకు రెండని. అలాగ అన్యాయంగా పెట్టి దర్యాప్తు చేసిన అధికారిని వదిలేశారు. వాళ్ళ నాన్నగారు శిక్ష అనిపించడానికి ఇలాంటి దుర్మార్గాలు చేసినందుకు ఆయాష మేర ఉసురు తగిలేసింది. ఇప్పుడు ఈ నయంలో ఈ కుర్రాడు అంటే ఇద్దరు దళితులే కదా. మీరేం ఉద్ధరించారు? మీ నాన్న, నువ్వు కూడా ఉద్ధరించలేదు దళితుల్ని. వాళ్ళ శవాలమే పేలాలు ఏరుకున్నారు మీరు. నాగమ్మ కానీ, డాక్టర్ సుధాకర్ గారు కానీ, బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు, ఎస్సీ ఎస్టీలు, వాళ్ళ మీద చేసిన దాడులకు అంతుందా అసలు? స్వతంత్రం వచ్చిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోనూ, ఆంధ్ర రాష్ట్ర అవతరణ తర్వాత, ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత, విభజిత రాష్ట్రం అయిన తర్వాత కూడా ఎప్పుడు జరిగినంత దుర్మార్గం 4.5 ఏళ్ళలో చేశారు. ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తుంది. ఎప్పుడో జమానాలో కాదు, కళ్ళ ముందు జరిగినాయి, జమానాలో జరిగినాయి. ఇన్ని చేసిన తర్వాత కూడా ఇంకా పేదల పెత్తందారులు అనేటువంటి ఈ పాత చింతకాయ పచ్చడి కబుర్లు చెప్తా ఇంకా ఎవరిని ఏదో మభ్య పెట్టాలనుకుంటే ఈ మోసకారి మాటలు ఎవడంటాడు? అంబేద్కర్ గారి విగ్రహం పెట్టేది సామాజిక న్యాయం అయిపోద్దా? ఓ డాక్టర్ని చంపేసి అది మానసిక రోగాన్ని ముద్రేసేసి నడి రోడ్డు మీద పెడరెక్కలు విరిచి కట్టడం ఏమంటారు? ఒక ప్రజాప్రతినిధి మంత్రి అయినా, ఒక ఎస్సీ దళిత మంత్రి, అతని మీద పెత్తనం చేసి వాళ్ళ మాటకు విలువ లేకుండా, వాళ్ళకి అసలు వాళ్ళ పాత్రే లేకుండా, వాళ్ళ శాఖకు సంబంధించి ఇంకోటి ఎవడో వచ్చి మాట్లాడతాడు, సలహాదారు రెడ్డి. ఎవడు పెత్తందారు ఇప్పుడు?
ఇలాంటివన్నీ వాళ్ళ ఎస్సీ సబ్ప్లాన్ నిధులన్నీ మాయమైపోయినాయి. అంబేద్కర్ విదేశీ విద్య దాని పేరు మార్చేశారు. అప్పుడు గుర్తురాలేదా సామాజిక న్యాయం? ఇది ఇక్కడ కేసీఆర్ ఏదో కట్టాడు కాబట్టి మనం కట్టకపోతే బాగోదని అలా కాదండి, చంద్రబాబు నాయుడు గారు ప్రపోజల్ అది, తర్వాత కేసీఆర్ గారు వీళ్ళందరూ ఉన్నాయి. మీకు ఈ దేశమే అనుసరిస్తుందని ఆయన చేసింది. ఇప్పుడు మనం ఊరికనే ఆయన్ని ప్రశంసించాం. అక్కడ కడితే చంద్రబాబు గారికి ఆ పేరు నిజంగా చంద్రబాబు గారికి పోదు. నువ్వు కట్టించుంటే నీకే వస్తుంది ఆ పేరు. అది తెలియక ఆ పేరు చెడగొట్టాలనుకుని ఆ మొత్తం వ్యవహారం చెడగొడతారు వాళ్ళు. ఇప్పుడు అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాడు, బ్రహ్మాండ విగ్రహం, ఆనందించాలా? విజయవాడ స్మెల్ వచ్చి కంపు చేసేసేవని బాధపడాలా? ఆ చుట్టుపక్కల ట్రాఫిక్ తోటి పెంట అయిపోతుంది అంతా. ఎప్పటికీ మనస్ఫూర్తిగా ఆనందించడం. అటువంటి మహనీయుడి విషయంలో ప్రజాభిప్రాయం ఇలాగ వచ్చిందంటే నువ్వు ఫెయిల్ అయినట్టే. నువ్వు మంచివాడువో చెడ్డవాడువో, నువ్వు చేసిన మంచి పని కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేస్తే మనిషి మంచివాడే కానీ ఏదో అప్పుడప్పుడు తప్పు చేసినా కానీ ఇలాంటి మంచి పని చేయడం అని చెప్పుకోవడం ఉంటుంది. చిత్తశుద్ధి లేని వ్యవహారాలు ఎందుకు? నీ మనసులో రాజకీయమేనా? ఎప్పుడు ఎదటోళ్ళ మీద బురదజల్లడమేనా? ద్వేషించడమేనా? ప్రాంతాల మీద, మనుషుల మీద, కులాల మీద? పోనీ నువ్వేమో అంటరానితనం పాటిస్తున్నావు స్పష్టంగా దళితుల పట్ల. పైగా దళితులు మేనమావని అంటావు. పైగా మా ఇంట్లో దళితులతో వివాహాలు చేసుకున్నాం. కొంతమంది రెడ్లు అయితే ఇంకో రకంగా మారుతున్నారు, అదంతా వేరే కాదు. అయితే తప్పేంటి? వాళ్ళతో పెళ్లి చేసుకోకూడదా? చేసుకుంటే అదేదో పెద్ద గొప్ప విద్య అన్నట్టు చెప్తారేంటి? ఎవరైనా చేసుకోవచ్చు. బోల్డ్ మంది చేసుకున్నారు. ఇలాగా ఏదో నేను ఎవరినో సాధిస్తున్నాను అనుకుని నీకు నువ్వు గొయ్యితో వేసుకుంటున్నావు ప్రతి విషయంలో. విజయవాడలో పెట్టడం అనేటువంటిది నువ్వు చేసిన తప్పు. ఆయన కేటాయించి ఇంకొక 20 ఎకరాలు ఇస్తే నువ్వు నీది ఏం పోయిందయ్యా? అక్కడ అన్ని 1000 ఎకరాలు ఉన్నాయి, ఇంకొక 20 ఎకరాలు 30 ఎకరాలు ఇచ్చే ఎక్స్ట్రా. ఎవడు కాదంటాడు? బౌద్ధులు అందరూ బర్మా నుంచి, చైనా నుంచి, చుట్టుపక్కల టర్కీ నుంచి, టిబెట్ నుంచి తెగ వచ్చేద్దరు జనం. బ్రహ్మాండమైన టూరిస్ట్ ప్లేస్ అయిపోయినది. స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని వచ్చేస్తా అందరూ. నిజమైన నివాళి ఆయనకి. ఆయన బౌద్ధుడు కాబట్టి బౌద్ధాన్ని స్వీకరించాడు. వాళ్ళ కులాలు లేవు ఆయనకి. నువ్వేదో ఒక కులానికి చేద్దాం, ఆయనకి చేస్తే దళితులందరికీ చేయండి. దళితులందరికీ తెలుసు. ఒకవేళ తెలుసుకోకపోతే వాళ్ళు నష్టపోతారు. ఆ కర్ణగ్గుందరా బాబు ముట్టుకోకుండా చెప్తాం, అయినా కానీ ముట్టుకున్నవాడికి కాలుతుంది. ఎవరికి కాలుతుంది? చెప్పిన వాళ్ళకి కాదు, ఆ ముట్టుకున్నవాడికి కాలుతుంది. వాళ్ళు ఆల్రెడీ చూశారు. అయినా మాకు ఆయన కావాలంటే వాళ్ళ కర్మ. ఎవరికైనా ఉన్నాయి. మంచి ఆ పాములు ఉన్నాయి వాళ్ళకంటారా బాబు అని చెప్తాం. ఆయన వెళ్ళడానికి కరిసేస్తాయి పాములు. ఈయన పాములు అట్టుడాడు కరిసేస్తాయి డెఫినెట్గా. అది తెలుసుకున్నారు చాలామంది. అక్కడ ఒక పట్టాన ఒక వ్యక్తి మీద మంచోడైనా చెడ్డోడైనా వాళ్ళ మీద ఒక అభిమానం ఏర్పడితే చాలా పట్టుతుంది అందులోంచి బయటకు రావడానికి. ఈసారి కొంతమంది బయటకు వస్తారు, మళ్ళీసారి ఇంకొంతమంది బయటకు వస్తారు. మళ్ళీసారి బయటకు రావడానికి ఈయనేం ఉండదు, ఆ పార్టీ గట్ట ఏమి ఉండదు. ఏమైనా ఏదో సామాజిక న్యాయం పట్టించాం, లేకపోతే పెద్ద న్యాయం చేసాం, ఉద్ధరించాం అని చెప్పుకుంటాం మాత్రం తప్పు. ఎవరి కోసం పెడతారు? పటేల్ విగ్రహం పెట్టారు, ఏమైపోయింది? ఈ విగ్రహం పెట్టారు, కొన్నాళ్ళు వ్యక్తిగా చూస్తారు, బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ నేను చూశాను నిన్న, చాలా దూరానికి కనపడుతుంది, ఏ క్లాస్గా ఉంది. ఆ ఖర్చు విషయంలో కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి. దేని వదిలిపెట్టరా బాబు వీళ్ళని అనుకుంటున్నాను.